హాయ్ వ్యూవర్స్. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా? ఉండదా? వాలంటీర్లందరూ కూడా డైలమాలో ఉన్నారు. మమ్మల్ని కొనసాగిస్తారా? కొనసాగించరా? అలానే ప్రతి వాలంటీర్ కూడా లోకల్‌లో ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలని, మినిస్టర్‌లను కలిసి మమ్మల్ని కొనసాగించండి అని రిక్వెస్ట్‌లయితే ఇస్తూ ఉన్నారు. దీనందరికీ ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లు మనకు తెలుస్తుంది. అదేంటంటే ముఖ్యంగా ఈరోజు గ్రామ వార్డు సచివాలయ శాఖకు సంబంధించి, శాఖ అంటే వాలంటీర్లు ఉంటారు, సచివాలయ సిబ్బంది ఉంటారు, వాళ్లకు సంబంధించిన మొత్తం వ్యవహారంపై రివ్యూ చేయబోతున్నారు. ఈ రివ్యూలో ఆ వ్యవస్థ పైన, మొత్తం ఉన్నటువంటి వాలంటీర్ల పైన, అలానే అర్బన్‌లోను, రూరల్‌లో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులపైన రివ్యూ చేస్తున్నారు. రివ్యూ చేసి ఒక నిర్ణయం అయితే ప్రకటించబోతున్నారు. వాలంటీర్లు ఉంటారా? ఉండరా? సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళన జరుగుతుందా? జరగదా? అని ఒక నిర్ణయానికొచ్చి ఆగస్టు 2న క్యాబినెట్ భేటీ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఆయన సమీక్ష సమావేశంలో అబ్జర్వ్ చేశారో వాటికి అనుగుణంగా క్యాబినెట్‌లో ఒక నిర్ణయం తీసుకొని, నిర్ణయం అనేది బయటికి తెలియజేయడం జరుగుతుంది. మనకు తెలుస్తున్నటువంటి అంతర్గత న్యూస్ ప్రకారం వాలంటీర్ వ్యవస్థలో ఎటువంటి మార్పులు లేవు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది. కాకపోతే ఆ హెడ్ కౌంట్ అనేది మాత్రం గతంలో ఉన్నదానికంటే తగ్గించి రూ. 10,000 జీతం ఇవ్వాలి. ఇంకొక న్యూస్ ఏంటంటే వాలంటీర్ అనే పేరు కాకుండా వాళ్ళను అవుట్‌సోర్సింగ్ బేస్‌లో రిక్రూట్ చేసుకొని వాళ్ళకు రూ. 10,000 ఇస్తే వాళ్ళకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని ఒక నిర్ణయానికి వచ్చినట్లు మనకు తెలుస్తుంది. ఇక సచివాలయ ఉద్యోగులకు కూడా వ్యవస్థలో ఎటువంటి మార్పులు ఉంటాయి లేదనేది ఆగస్టు 2 తర్వాతే తెలుస్తుంది కాబట్టి వెయిట్ చేయాలి.